పూరా లోకల్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలు అయిపోయాక ఒక మాట. ఓడెక్కినప్పుడు ఓడమల్లప్ప, ఒడ్డు దాటిన తర్వాత ఓడమల్లప్ప అనేటువంటి చందంగా ఎన్నికలప్పుడు కేసీఆర్ గారు ఎంతమందికి రుణమాఫీ చేసిండో అందరికీ ఇస్తామని చిలుక పలుకులు పలికినటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రజలను వంచి మోసం చేసి ఓట్లు దండుకున్న తర్వాత ఇలా ప్రజలను మోసం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు రైతులను రాజులుగా చేయడం కోసం కృషి చేస్తే ఇలా రైతులను ఒక కూలీలుగా చేసేటువంటి ఆలోచన ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిపాలన నడుస్తూ ఉన్నది. అందుకోసమే 100% కేసీఆర్ గారు ఎందరికైతే రుణమాఫీ చేసిండ్రో అందరికీ కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బీఆర్ఎస్ రైతు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క రైతు ధర్నా ద్వారా కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ ముఖ్యమంత్రికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇలా కన్నెర్ర చేసిర్రు. రైతుల రక్తం అంతా కూడా సలసల మసులుతూ ఉన్నది. మీరు ఇంకా జాప్యం చేస్తే మీ ప్రభుత్వాన్ని, మీ నాయకులకు తగిన బుద్ధి గుణపాఠం చెప్పడానికి రైతాంగం సిద్ధంగా ఉన్నారు. రైతుల పక్షాన నిలబడి పోరాటం చేయడానికి ఇలా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు, కేటీ రామారావు గారు సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా మిమ్మల్ని గ్రామాలలో వెంటాడతారు, వేటాడతారు. బీఆర్ఎస్ పార్టీ ఇలా రైతు పక్షాన ఉంటుంది. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇలా ఈ యొక్క మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి పరిపాలన చేస్తున్నటువంటి ఈ నాయకులను నిలదీయడానికి ఎక్కడ కూడా వెనుకడుగు వేయదని ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులకు క్షమాపణ చెప్పి వెంటనే అందరికీ కూడా ఇలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.